హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు తమిళలో. మన టాపిక్ వచ్చేసి టెన్షన్స్. టెన్షన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కానీ దాన్ని ప్రాపర్ స్ట్రాటజీస్తో మనం మేనేజ్ చేస్తే అది మీ మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేయడంలో సహాయం చేస్తుందన్నమాట. సో మీరు స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో ఉన్నారనుకోండి, సో దాన్ని మనం కంట్రోల్ ఎలా చేస్తాము ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. సో మనం టెన్షన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం టిప్స్ తీసుకోవాలి అనే దాని అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. టెన్షన్స్ అంటే ఏం లేదు. టెన్షన్స్ అంటే మెంటల్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్ అన్నమాట. ఇది ఫిజికల్గా మరియు ఎమోషనల్ యాక్సెప్ట్స్ని మీద ప్రభావం చూపుతుంది అనమాట. సో టెన్షన్స్ అనేవి మనలో నెగిటివిటీ అండ్ యాంగ్జైటీ మరియు ఫ్రస్ట్రేషన్ను తీసుకొస్తాయి అన్నమాట. సో ఇది చిన్నవి పెద్దవి లేదా టెంపరీ లేదా లాంగ్ టర్మ్ కావచ్చు. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని మనం తెలుసుకుందామండి. సో టెన్షన్స్ అనే కామన్ కాజెస్, మనకి మెయిన్ కామన్ ఈ టెన్షన్స్ ఎందుకు వస్తాయి అనేది, మన ఒక వర్క్ ప్రెషర్ కానీ, మన ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మన ఒక రిలేషన్షిప్స్ కానీ, మన ఒక అన్సర్టనిటీ అబౌట్ ఫ్యూచర్ గురించి ఆలోచించడం కానీ, ఇలాంటి అంశాలన్నీ మనం తెలుసుకుంటామండి. చూసామండి, వర్క్ ప్రెషర్ అంటే ఏం లేదు, మన డెడ్ లైన్స్ అంటే తప్పక పూర్తి చేయాలని అర్జెన్సీగా మనం దాని మీద ఉంటాం కాబట్టి, లేదా బాస్ లేదా కాలేజెస్లో మిస్అండర్స్టాండింగ్స్ జరిగినప్పుడు వాడు దాని గురించి ఆలోచిస్తాడనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మనీ మేనేజ్మెంట్ అండి. లైక్ ఏమన్నా మనీ గురించి ఇష్యూస్ ఉన్నప్పుడు టెన్షన్స్ అయిపోతుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పాన్స్ రావడం వల్ల, లేదంటే రిలేషన్షిప్ లైక్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్ కావడం వల్ల, లేదంటే ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లైక్ హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ మనకి ఇల్లీనెస్ వల్ల, మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల, హెల్త్ రిలేటెడ్ ఇన్సెక్యూరిటీ వల్ల, అన్సర్టనిటీ అబౌట్ ఫ్యూచర్ గురించి, మనకు లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నాం అనే ఒక వరి కావడం వల్ల, ఇవన్నీ అనమాట టెన్షన్స్. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో టెన్షన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, లైక్ హెడేక్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, స్లీప్ డిస్టర్బెన్స్ కావడం, లైక్ తగ్గిపోవడం లేదా ఎక్కువగా తినడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎమోషనల్గా వచ్చేసి మనకు యాంగర్ కానీ, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ, డిప్రెషన్ లేదా హోప్లెస్ కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. లైక్ టెన్షన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి వస్తే, మనము మెయిన్గా టైం మేనేజ్మెంట్ ఉండాలండి. లైక్ ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి, చేయడంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రయారిటీ వైజ్ టాస్క్ కంప్లీట్ చేయడంలో మనం ఫస్ట్ ఉండాలి. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ మరియు రెగ్యులర్ ఎక్స్పీరియన్సెస్ ఫాలో చేయడం, లేదంటే స్లీప్ 6 to 8 hours ఖచ్చితంగా పడుకోవాలి. రిలాక్సేషన్ ఉండాలి, లైక్ మెడిటేషన్ మరియు యోగా ప్రాక్టీస్ చేయడం, లైక్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకోవడం టెన్షన్ రెడ్యూస్ చేస్తాయి. లైక్ పాజిటివ్ థింకింగ్, మనం ఎలా నెగిటివ్ థాట్స్కి ప్లేస్ ఇవ్వకుండా ఆప్టిమైస్టిక్గా ఉండండి. లైక్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం కూడా హెల్ప్ఫుల్ అనమాట. లైక్ సోషల్ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి. లైక్ మీ ప్రాబ్లమ్స్ గురించి ఒక ట్రస్ట్ వర్తి ఇండివిజువల్తో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ అనమాట. లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి కావడం లేదా బెస్ట్ ఆప్షన్ ఉండాలి. టెన్షన్స్ని మేనేజ్ చేయడానికి మనకు కొన్ని టిప్స్ ఉంటాయి. లైక్ టేక్ బ్రేక్స్, కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండకుండా స్మాల్ బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ హాబీస్ ఉండాలి, లైక్ మ్యూజిక్, పెయింటింగ్, లైక్ రీడింగ్ బుక్స్ వంటి యాక్టివిటీస్ టెన్షన్స్ని తగ్గిస్తాయి అన్నమాట. లైక్ అవాయిడ్ ఓవర్ థింకింగ్, మన ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ చేయాలి, కానీ దానిని ఎక్కువగా అనలైజ్ చేసుకోకూడదు. అండ్ టెన్షన్స్ వచ్చినప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఉంది. సమ్టైమ్స్ మిల్డ్ టెన్షన్ కెన్ బి ప్రొడక్టివ్ అనమాట. సో ఇట్ మోటివేట్స్ యూస్ టు ఫోకస్ బెటర్ అండ్ ఫినిష్ టాస్క్ అనమాట. సో టెన్షన్స్ గోల్స్ అచీవ్ చేయడానికి పాస్ చేస్తుంది. సో మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బేసిక్గా ఇమాజిన్ మీరు ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. టెన్షన్ వల్ల మీరు ఎక్కువగా చదవడానికి మోటివేషన్ పొందవచ్చు, కానీ అదే టెన్షన్ ఎక్కువగా ఉంటే మైండ్ బ్లాక్ అయ్యి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందండి, బ్యాలెన్స్ని సెక్రెట్ చేస్తుంది అనమాట. సో ఇదండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రేపటి కోసం. బాయ్.